అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. డీమార్ట్‌కి అయితే వెళ్ళాము. అక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసాననమాట. ఎక్కువ టైము అంటే చాలా రష్ ఉందనమాట. వీడియో తీయడానికైతే కుదరలేదు. ఇంకా ఇంటికొచ్చేసాకైతే గ్రోసరీస్ అన్నీ ఓపెన్ చేస్తూ ఇంకా మీతో మాట్లాడుకుంటూ ఈ గ్రోసరీస్ సర్దేద్దామని అయితే వీడియో అయితే షూట్ చేశాను. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇదైతే హెన్నా అనమాట. మామూలుగా న్యాచురల్ అంటే న్యాచురల్ మొత్తం ఈ రెమెడీస్తో చేసిన హెన్నా అని అయితే తీసుకున్నాను. నేను హెన్నా పెట్టుకోవడం అయితే ఫస్ట్ టైము, అసలు కొనడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఈ మధ్య అంటే హెయిర్ తిరుపతిలో డొనేట్ చేశానని చెప్పాను కదా, దాని తర్వాత నుంచి కొత్త హెయిర్ అయితే వస్తుంది. దాంతోపాటు వైట్ హెయిర్ కూడా వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు హెయిర్ మామూలుగా 1 ఇంచు అంత పెరిగిందనమాట. అంటే ఒక చిన్న లిటిల్ ఫింగర్ సైజులో అయితే హెయిర్ అయితే ఉందన్నమాట. అంత హెయిర్కి ఇంకా మధ్య మధ్యలో వైట్ హెయిర్ అయితే బాగా కనిపిస్తున్నాయి. కొంచెం పొడవుగా ఉంటే అంతగా అబ్జర్వ్ చేయలేము, కానీ ఇంకా షార్ట్ హెయిర్ అవ్వడం వల్ల వైట్ హెయిర్ బాగా అనిపిస్తుందని చెప్పేసి కలరు ఇవన్నీ వేయటం ఇప్పటి నుంచి అలవాటు ఎందుకు, అంటే పడుతుందో పడదో తెలీదు. ఇంకా ఫ్యూచర్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అని అంటున్నారు కదా. సో అందువల్ల అయితే నేను ఫస్ట్ అయితే గోరింటాకు పెట్టుకోవడానికి ట్రై చేశాను, కానీ ఇక్కడ దొరకలేదన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా అక్కడ అన్నీ దొరుకుతాయి, కానీ ఇంకా అప్పటి వరకు ఎందుకని చెప్పేసి, అంటే ఎప్పుడు వెళ్తానో తెలియదు కదా, మనం అంతా సడన్గా ప్లానింగ్ అనమాట. సడన్గా ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప వెళ్ళడం అయితే కుదరదు. సో ఇప్పుడైతే ఇది ట్రై చేద్దాము, పడితేనేమో రెగ్యులర్గా యూజ్ చేద్దామని చెప్పేసి కొన్నాను. చూడాలి, ఇంకా అయితే ట్రై చేయలేదు. ట్రై చేశాక మీకు రివ్యూ ఎలా ఉందని చెప్తాను. ఇంకా గ్రోసరీస్ అయితే ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఓపెన్ చేసి ఫస్ట్ అయితే పెద్దవి అంటే కేజీకి అబోవ్ ఉన్నవి, హాఫ్ కేజీకి అబోవ్ ఉన్నవి అయితే ఓపెన్ చేసి పెద్ద బాక్సులలో అంటే పెద్ద స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదా, వాటిలో అయితే ఫిల్ చేస్తున్నాను. పెద్దవి అయితే ఒక 3-4 ఉండాలి, కానీ ఇంకా నేను అన్నీ ప్యాక్ చేసి అయితే పైన పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు కిచెన్ కొంచెం చిన్నగా ఉంది అనేసి ఇంకా ఇవన్నీ పెట్టడానికి ప్లేస్ లేదని ఇంకా అన్నీ అయితే పైన ప్యాక్ చేశాను. ఒక 3 అయితే ఉంచుకున్నాను. అవి అయితే 1 kg ప్లస్ పడతాయి అన్నమాట. అంటే అప్ టు 2 kgs వరకు అయితే పడతాయి అన్నమాట. ఇంకా మనం రెగ్యులర్గా ఎక్కువ క్వాంటిటీలో వాడే ఏమన్నా ఉన్నదంటే మనమనే కాదు అందరూ, నేనైతే ఎక్కువగా అందరి గురించి ఏమో కానీ నేనైతే ఎక్కువ క్వాంటిటీలో వాడేదైతే మినపప్పు అయితే ఎక్కువ వాడతాను. అంతకుముందు అయితే ఇంకా షుగర్ తెచ్చేవాళ్ళము, కేజీలు తెచ్చేవాళ్ళము, కానీ ఇప్పుడు టీలు కొంచెం తగ్గించాము. బంద్ చేద్దామని అనుకుంటున్నాం, కానీ బంద్ చేయడం కుదరట్లేదు. అందువల్ల టీ అయితే తగ్గించాము. ఎప్పుడో ఒకసారి బాగా తాగాలి అనిపించినప్పుడు, అంటే వాతావరణం చల్లగా ఉంటుంది కదా వర్షాకాలం అవ్వడం వల్ల, ఎప్పుడైనా బాగా తాగాలనిపించినప్పుడు తప్ప మిగతా టైంలో అయితే టీ అయితే ఎక్కువ తాగట్లేదు. ఇంకా ఎవరింటికైనా వెళ్తే ఫస్ట్ టీ పెడతారు కాబట్టి ఇంకా అలాంటి టైంలలో అయితే టీ అయితే తాగుతున్నాం, కానీ రోజు అయితే టీ అయితే తాగట్లేదు. ఎప్పుడో ఒకసారి తాగుతున్నాము. ఇంకా అలాంటప్పుడు ఎక్కువ అంటే ఒక 50% వరకు అయితే బెల్లమే వాడుతున్నాను. ఇంకా ఎప్పుడో మామూలుగా అంటే బెల్లం కూడా నేను ఎప్పుడు వాడుతున్నానంటే ప్యూర్ గేదె పాలు తెచ్చుకున్నప్పుడు అయితే బెల్లం వేస్తున్నాను. మామూలుగా ప్యాకెట్ పాలు వాడుతున్నప్పుడు అయితే బెల్లం వేయట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతున్నాయి అన్నమాట బెల్లం వేస్తే. ఇంకా అందువల్ల ఎక్కువైతే వేయట్లేదు. షుగర్ అయితే ఈసారి అయితే 1/2 kg అయితే తెచ్చాను, అంత మించి వేయలేదు అనమాట. ఇంకా ఇడ్లీ రవ్వ అయితే ఇంకా కంపల్సరీగా వీక్లీ 2 times అయినా ఇడ్లీ తింటాము. సో అందువల్ల ఇడ్లీ రవ్వ కూడా ఎక్కువే ఉంటుంది. ఇంకా ఇడ్లీ దోశలు కామన్ కాబట్టి ఇవైతే ఎక్కువ తెచ్చుకున్నాను. ఇంకా వాటితో ఈక్వల్గా తీసుకొచ్చుకునేవి ఇంకా పల్లీలు అనమాట. ఇంకా మనకి మినపప్పు ఎంత పడుతుందో అంతకి ఈక్వల్ క్వాంటిటీలో పల్లీలు అయితే పడతాయి అన్నమాట. ఎందుకంటే వాటిలోకి చట్నీ, దోశల్లోకైనా ఇడ్లీలోకైనా మా ఇంట్లో ఎక్కువగా పల్లీ చట్నీ చేస్తుంటాను. ఇప్పుడు ఒకసారి టమాటాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు టమాటా చట్నీ చేస్తాను. మిగతా టైంలో అయితే పల్లీల చట్నీ ఎక్కువ చేస్తాను. సో పల్లీలు కూడా ఎక్కువ తెచ్చుకున్నాను. ఇవన్నీ ఏంటంటే ఒక ఐడియా వస్తుంది కదా, ఏవేవి ఎక్కువ తెచ్చుకోవాలి అనేది. అంటే నాలాంటి వాళ్ళకి, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుసులే, కానీ అలాంటి వాళ్ళకి తెలుస్తుంది కదా ఏవేవి ఎక్కువ క్వాంటిటీలో అవసరం పడతాయి అనేది.
సో నేను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చేవి మినపప్పు, ఇడ్లీ రవ్వ, ఇంకా పల్లీలు. ఇవి షుగర్ ఉంటే టీ రెగ్యులర్గా తాగితే మాత్రం షుగర్ ఎక్కువ తెచ్చుకుంటాము. ఇంకా ఆయిల్ అయితే కంపల్సరీ. మేము వెళ్ళింది ఏంటంటే సాటర్డే అవ్వడం వల్ల ఇంకా ఆయిల్ అయితే తీసుకురాలేదు. సాటర్డే ఆయిల్ కొనకూడదు అంటారని ఆయిల్ అయితే కొనలేదన్నమాట. ఇవి అయితే ఎక్కువ క్వాంటిటీలో యూజ్ అవుతాయి. ఇంకా టీ పౌడర్ అయితే తక్కువగానే తీసుకోవాలి. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. తక్కువ క్వాంటిటీ వాడతాము, ఒక్క స్పూనే వాడతాం కాబట్టి డైలీ. అంటే వన్ టైం ఇద్దరికి టీ అయితే 1 స్పూన్ సరిపోతుంది. సో టీ పౌడర్ అయితే తక్కువనే పడుతుంది. మిగతా కందిపప్పు ఇవన్నీ అయితే వీక్లీ వన్సే వాడతాం కాబట్టి ఇంకా అవి కూడా అప్ టు 1 kg తెస్తే 1 మంత్కి అయితే సరిపోతుంది అనమాట మాకు. ఇంకా మిగతాయి ఇంకా ఓన్లీ 2 kgs ఏమైనా తీసుకున్నామంటే ఇంకా అవి మినపప్పు, ఇడ్లీ రవ్వ, షుగర్ అయితే షుగరు యూజ్ చేయకపోతే బెల్లం, ఇవైతే ఎక్కువ తీసుకుంటాము. ఇంకా ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఇవి అయితే అప్ టు 1 kg తీసుకుంటాము. వీక్లీ 1 టైమే చేస్తామన్నమాట. ఉప్మా కూడా ఎక్కువ తినము. అంటే వీక్లో 1 టైం ఉప్మా, 1 టైం ఇడ్లీ, 1 టైం దోశ, 1 టైం పోహ ఇట్లా తింటాం కాబట్టి మాకు ఎక్కువ క్వాంటిటీలో అయితే తెచ్చుకోము. సో 1 మంత్కి అయితే ఇవి మాకు సరిపోతాయి. ఇంకొకసారి మిగులుతాయి కూడా. ఇంకా ఈ రిలేటివ్స్ ఎవరైనా వస్తే మాత్రము ఇంకా మధ్యలోనే అయిపోతాయి, కానీ లేకుంటే మాకైతే సరిపోతాయి. మేము ఉన్నది ముగ్గురమే కదా. ఇంకా ఈసారి అయితే బియ్యపిండి ఇంకా కార్న్ఫ్లోర్ కూడా తెచ్చాను. ఏమైనా స్నాక్స్ చేయాలంటే మాత్రం చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు. ఏం చేయాలని అర్థం కావట్లేదు. బియ్యపిండి ఉంటే అప్పటికప్పుడు ఏమన్నా చేసుకొని తినొచ్చు అని చెప్పేసి ఇంకా బియ్యపిండి అయితే తెచ్చాను. మామూలుగా అయితే అమ్మ కానీ అత్తయ్య కానీ పంపిస్తారు, కానీ ఇంకా ఈసారి కుదరలేదన్నమాట తెచ్చుకోవడం. ఇక్కడ పిండి పట్టిద్దామంటే మిల్లు ఇక్కడ దగ్గరలో లేదు. ఇంకా అందువల్ల డీమార్ట్లో అయితే ఫస్ట్ టైం కొన్నాను అనమాట బియ్యపిండి. ఎప్పుడు ఇంతవరకు బియ్యపిండి కొనడం అలవాటే లేదు, కానీ ఇంకా ఇప్పుడు తప్పట్లేదు. నేను మిక్సీ చేద్దామని ట్రై చేశాను, కానీ అసలు చాలా కష్టమవుతుంది బియ్యపిండి. ఎందుకంటే మిక్సీ గిన్నె ఉంటుంది కదా, అదైతే వేడవుతుంది. ఇంకా తొందరగా మెదగట్లేదు అనమాట, పౌడర్ తొందరగా కావట్లేదు. ఇంకా అంత రిస్క్ ఎందుకు అనేసి ఇంకా ఈసారి అయితే 1 kg వరకు బియ్యపిండి అయితే కొన్నాను. ఇంకా కార్న్ఫ్లోర్ కూడా కొన్నాను. శనగపిండి కూడా ఎక్కువ అవసరం పడదన్నమాట, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి శనగపిండి అయితే ఎక్కువ వాడము. ఎప్పుడో ఒకసారి పకోడీ తినాలనిపించేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం, కానీ మిగతా టైంలో ఎప్పుడు శనగపిండి యూజ్ చేయము. చాలామంది ఫేస్కి అయితే పెడుతుంటారు, కానీ నాకు పడదనమాట. ఇంకా నేను శనగపిండి మా ఇంట్లో వాడకం చాలా తక్కువ. ఇంకా ఏమేమి తీసుకున్నానంటే పోహా అయితే తీసుకున్నాము. ఇంకా ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ చెప్పాను కదా అవి. ఉప్మా రవ్వలో అయితే 2 రకాలు, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ 2 రకాలు అయితే తీసుకున్నాము. నేను మా బాబు తింటున్నప్పుడు మాత్రమే గోధుమ రవ్వతో చేసుకుంటాము. మా హస్బెండ్కి అయితే ఎర్రగా ఉండే ఆ గోధుమ రవ్వ అయితే ఇష్టం ఉండదన్నమాట. ఇంకా ఆయన ఉన్నప్పుడు మాత్రము వైట్ రవ్వ అంటే బొంబాయి రవ్వ అయితే యూజ్ చేస్తాము. ఇంకా అన్నీ సర్దుకున్నాము. 1 by 1 సర్దుకున్నాక ఇంకా క్యారీ బ్యాగ్స్ అయితే తీసుకెళ్తాను అనమాట డీమార్ట్కి. ఎందుకంటే అక్కడ 25 రూపీస్ అట్లా చెప్తారనమాట క్యారీ బ్యాగ్స్. మళ్ళీ అక్కడ కొండ ఎందుకనేసి ఇంటి నుంచి తీసుకెళ్తాను. ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసి అయితే సర్దుకున్నాను. అన్నీ సర్దేశాక ఇవంతా డస్ట్ చాలా పడ్డదనమాట, ఎందుకంటే డబ్బాలో పోస్తున్నప్పుడు కింద పడుతుంది. ఇంకా అదంతా క్లీన్ చేసుకున్నాను. అంతేనండి ఈరోజు వ్లాగ్. ఇంకా బిల్లు ఎంత అయింది అని ఎవరైనా గెస్ చేయాలనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీరు అడిగితేనే చెప్తాను, లేకపోతే లేదు. ఎందుకంటే ఓన్లీ గ్రాసరీస్ తెచ్చాము, అంతకుమించి ఏది కొనలేదు.